హలో హాయ్ యూట్యూబ్ పీపుల్, వెల్కమ్ టు ద సాయి హేమ వరల్డ్ ఛానల్. మీకు అందరికీ రొమాంటిక్ స్టోరీస్, హర్రర్ స్టోరీస్ ఇష్టమా? లవ్ బర్డ్స్. అసలు ఈ పెళ్ళి ఎలా జరిగింది, ఎలా తన తండ్రి మాటని కాదని ఈ హీరోయిన్ వెళ్ళిపోయిన తరువాత తన పెళ్ళి ఏమీ జరిగింది, తన పెళ్ళి తర్వాత తన జీవితంలో వచ్చే సమస్యలు తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే ప్లీజ్ వెంటనే లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్ లవ్ బర్డ్స్. సో కొద్దిగా వీరి కోసం తెలుగులో కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తూ వీరిద్దరితో మాట్లాడడానికి ప్రయత్నించండి మ్యామ్ అంటూ మన హీరో పురావ్ గారు తెగ గొప్పలు చెప్పేస్తాడు. హీరోయిన్ ప్రణాళి ఇంప్రెస్ కలిగేలాగా. తర్వాత ఏం జరిగింది స్కిప్ చేయకండి ప్లీజ్, మంచి లవ్ స్టోరీ మిస్ అవుతారు. అప్పుడే ఇద్దరు కూడా త్వరగా ఇంగ్లీష్ మాట్లాడటం నేర్చుకుంటారు. నేను ఇలా చెప్పడం మీకు అందరికీ నచ్చకపోతే, రెస్పెక్ట్ లేదనుకుంటే దయచేసి తప్పుగా అనుకోకండి, నన్ను క్షమించండి మ్యామ్ అంటూ పురావ్ తల కిందకు దించుకొని అలా నిలబడుకొని చూస్తాడు. వీరిద్దరి మొహం చూసి జాలిపడి ఇద్దరి మేలు కోసం అలా చెప్పాను అని చెబుతాడు. అని వెంటనే నేను చెప్పింది తప్పు కాదు కాబట్టి నా సీట్లో నేను కూర్చుంటున్నాను అని కూర్చుంటాడు మన హీరో గారు. పురావ్ అలా కూర్చోగానే అప్పటి వరకు సైలెంట్ అవుతుంది క్లాస్. వెంటనే అందరూ క్లాప్స్ కొడతాడు. మ్యామ్ కూడా ఇద్దరి దగ్గరికి వచ్చి, మీరు పూర్తిగా తెలుగు మీడియం చదివారు, వీళ్ళందరూ ఇంగ్లీష్ మీడియం చదివారు, పురావ్ మాకు చెప్పాడు కాబట్టి తెలిసింది, ఐ అప్రిషియేట్ పురావ్ అంటూ అందరూ చెబుతారు. అందరూ కూడా పురావ్ని శబాష్ అంటూ క్లాప్స్ కొడుతూ ఎంకరేజ్ చేస్తారు మన హీరోయిన్ ప్రణాళిని, తన ఫ్రెండ్ అయిన పూర్ణని. బట్ ట్రై చేయండి, మీరు డిసప్పాయింట్ అవ్వకూడదు, నాకు రాదు, నా వల్ల అవ్వదు, మేము ఎప్పటికీ ఇంగ్లీష్ మాట్లాడలేము అని అస్సలు అనుకోకండి. అదిగో స్కిప్ చేస్తున్నారు, అస్సలు స్కిప్ చేయకండి, మంచి లవ్ స్టోరీ మిస్ అవుతారండి. ఓయ్, వీళ్ళిద్దరికీ ఇంగ్లీష్ బాగా మాట్లాడటం వచ్చు, అందుకే అంత చక్కగా ఇంగ్లీష్ మాట్లాడుతున్నారు. మేము ఇంగ్లీషులో మాట్లాడితే ఇక్కడ ఉన్నవారు నవ్వుతారేమో, అందుకని మేము ఇంగ్లీష్ మాట్లాడకుండా ఉండాలి, సైలెంట్గా ఉండాలి అని మీరు మీ ఇద్దరి మనసులలో ఉన్న నెగటివ్ ఫీలింగ్ని తీసివేయండి, ఫ్రీగా ఉండండి, మాతో ఒక ఫ్రెండ్స్లా మీరు కూడా కలిసిపోవాలి అని చాలా నవ్వుతూ హ్యాపీగా మాట్లాడుతూ ఉంటుంది మ్యామ్. మీరిద్దరూ మీకు వచ్చిన వర్డ్స్ని ఇంగ్లీషులో మాట్లాడడానికి ట్రై చేయండి. అలా కొద్దిగా మీకు తెలిసిన చిన్న చిన్న ఇంగ్లీష్ పదాలు ఉంటాయి కదా, వాటిని యూస్ చేస్తూ మాట్లాడండి. ఏదో ఒక రోజు మీరు కూడా అందరూ వావ్ సూపర్గా మీరు ఇంగ్లీష్ మాట్లాడుతున్నారు అని అందరూ శబాష్ అనేలాగా మాట్లాడుతారు, నీళ్లు తాగినంత ఈజీగా చకచక మాట్లాడేస్తారు అని మ్యామ్ చాలా బాగా ఇద్దరికి ధైర్యం వచ్చేలాగా చెబుతుంది. మేమందరము మీకు సపోర్ట్ చేస్తామనగానే ఫ్రెండ్స్ అందరూ కూడా ఎస్ అంటూ చెబుతారు. మీ తమ్ముడితో, మీ అక్కతో, చెల్లితో మీ ఇంటిలో కూడా ఇంగ్లీష్ మాట్లాడడానికి ప్రయత్నించాలి. తెలియని వర్డ్స్ ఫోన్లో చూసుకుంటూ తెలుసుకొని ఇంగ్లీష్ మాట్లాడటం నేర్చుకోవాలి, సరేనా అని ఇద్దరితో మాట్లాడుతూ అడుగుతుంది. ఇద్దరు కూడా అలానే తల దించుకొని నిలబడుకున్నారు. మీరు తప్పు చేయలేదు, తల ఎత్తండి అని చెబుతుంది. మీరిద్దరూ ఓన్లీ ఇంగ్లీష్ మాత్రమే మాట్లాడండి, ఇప్పుడు ఏదైనా ఒక చిన్న వర్డ్ ఇంగ్లీష్లో ట్రై చేయండి అని మ్యామ్ ఇద్దరిని అడుగుతుంది. అప్పుడు ఇద్దరు తల ఎత్తి కళ్ళల్లో వస్తున్న కన్నీరుతో మ్యామ్ వైపు చూస్తారు. ఇద్దరు అమాయకంగా మాకు రాదు అన్నట్టుగా ఏడుపు మొహం వేసుకొని అదే వర్డ్స్ని తెలుగులో చెబుతూ అందరి వైపు చూస్తూ ఉంటారు. మ్యామ్ ఇద్దరిని దగ్గరకు తీసుకొని, తెలుగులో మాత్రం చెప్పకండి, ఇప్పుడు చెప్పిన ఇదే వర్డ్స్ ఇంగ్లీషులో ట్రై చేయండి అని ఇద్దరి భుజం మీద చేతులు వేస్తూ అడుగుతుంది ఆ మ్యామ్. స్కిప్ చేయకండి, మంచి లవ్ స్టోరీ మిస్ అవుతారు.
ఇద్దరు అలాగే అని కొద్దిగా ఇంగ్లీష్ వాళ్ళకు తెలిసిన వర్డ్స్ యూస్ చేస్తూ ఐ డోంట్ నో ఇంగ్లీష్ అని ఇద్దరు చెబుతారు. అలా ఇద్దరు చెప్పగానే అందరూ క్లాప్స్ కొడతారు. మేడం వాళ్ళిద్దరిని అలా స్పెషల్గా ట్రీట్ చేస్తూ ఇద్దరితో మాట్లాడటానికి ప్రయత్నిస్తూ ఉంది. పూర్ణ ప్రణాళి పక్కనే కూర్చొని ఇద్దరికి ఇంగ్లీష్ మాట్లాడటం నేర్పిస్తూ ఉంటుంది. అలా 1 అవర్ అయిపోతుంది. స్పోకెన్ ఇంగ్లీష్ క్లాస్ ముగియగానే ఇద్దరు కంప్యూటర్ క్లాస్లోకి వెళ్తారు. ఇద్దరు చైర్స్లో కూర్చొని కంప్యూటర్ వైపు చూస్తూ ఉన్నారు. అప్పుడు ఏం జరుగుతుంది తెలుసుకోవాలా? స్కిప్ చేయకండి. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్.